కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు అందించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు కలవాడే పరమాత్మని సాక్షాత్కరించుకొనగలడు అనే విషయాన్ని తెలియచేస్తున్నారు మన ఆచార్యులు. 29 అధ్యాయాలు మనం విన్నాము. ఈరోజు 30వ అధ్యాయంలోకి వచ్చాం. మనవరాళ్ళిద్దరూ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచార్యులు చెప్పినటువంటి ఉపన్యాసం క్యాసెట్లు తెచ్చుకుని అందరూ కూర్చుని ఇంట్లో వింటున్నారు. ఆ విషయాలే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు 30వ అధ్యాయంలో సర్వేశ్వరుని యొక్క శక్తులు, అనుగ్రహ శక్తి, నిగ్రహ శక్తి, ఆ రెండిటి గురించి వివరణ, అలాగే జీవితాంతం భయం అభయం రెండు కూడా మారుతూనే ఉంటాయి అనే విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆచార్యుల ద్వారా క్యాసెట్లో మనం తెలుసుకుందాం. క్యాసెట్ వింటున్నారు బామ్మగారు, మనవరాళ్ళు. సుకృతములు మనం తెలిసి చేసినా ఆయనే చేయించాలి, తెలియక చేసినా ఆయనే చేయించాలి. అయితే అనుమానం రావచ్చు, ఈ శరీరాన్ని ఇంద్రియాలని ఇవ్వడం కర్మానుగుణంగా కదా, అందులో మరి భగవంతుని కృప ఏమున్నది అని. కానీ ఎప్పుడు ఏ కర్మని అనుభవింపచేయాలనే విషయం ఆయన నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక మన చేత సుకృతాలు చేయించాలనే సంకల్పం ఆయనకి కలిగినప్పుడు అప్పుడు మనం ఏ శరీరాన్ని ధరించి ఉన్నా దానితోటే వాటిని చేయించడం ఒక ఎత్తైతే, ఆయన సంకల్పించిన శరీరానికి తగిన కర్మని ముందుకు లాక్కుని వచ్చి తదనుగుణంగా ప్రవర్తింపచేయడం ఇంకొక ఎత్తు. అందుచేత అచేతనమైన వస్తువుతో సమానంగా పడి ఉండే మన స్థితిని తలుచుకుంటే ఆ సమయంలో మనం ఉజ్జీవించాలి అనే భావన కూడా మనకి లేని ఆ సమయంలో సర్వేశ్వరుడు పరమ కృపతో ఇచ్చిన శరీర ఇంద్రియాల్ని తలుచుకుంటే ఆయన అధీనంలో ఉన్న వీడు తన ఉజ్జీవనానికి ఆయన చేస్తున్నది చూస్తూ ఊరుకోవడం తప్ప మరి చేయగలిచింది ఏమీ లేదు. సర్వేశ్వరుడు చేసే కృషి వలన మాత్రమేనా వీడు యాదృచ్ఛికంగా సుకృతాలు చేసి మోక్షాన్ని పొందుతాడు, లేదా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ సంసారం అంతా ఒక సేద్యపు భూమి అనుకోండి. ఇందులో భక్తి అనే పంట పండాలి. సంసారం అనేది ఇవాళ ఉండి రేపు పోయేది కాదు, ప్రవాహ రూపంగా నడుస్తూనే ఉంటుంది. వ్యవసాయదారుని కృషి 2 విధాలుగా ఉంటుంది. కొత్తగా బీడు భూమిని బాగు చేసుకుని పంట పండించడం ఒకటి. ఇందులో శ్రమ అధికం. తాను కృషి చేయకపోతే చేను ఫలించదు కూడా. చిరకాలం నుండి వ్యవసాయంలో ఉన్న భూమిని పండించడం రెండవది. దీనిలో ఏ కృషి చేయకపోయినా తనంత తానే ఏవో మొక్కలు మొలిచి ఏవో ఫలాన్ని ఇవ్వక తప్పదు. అలాగే భగవంతుడు ప్రవాహ రూపంగా వస్తున్న సంసారాన్ని చిరకాలం నుంచి కృషికి ఉపయోగించగా ఇవి తనంత తానే వృద్ధి పొందుతాయి. ఇవి అంటే ఇదివరకు చెప్పిన యాదృచ్ఛిక, ఆనుషంగిక, ప్రాసంగిక సుకృతాలు కావచ్చును, లేదా కొన్ని కొత్త ఆశంకలు కావచ్చును. అవి ఎలా వస్తాయండి? చిరకాలం పుణ్యపాపాలు చేసి వాటి ఫలాన్ని స్వర్గంలోనూ నరకంలోనూ సమృద్ధిగా అనుభవిస్తాడు ఈ చేతనుడు. ఆ కర్మల వాసనల వలన వీడిలో చాలా ఆలోచనలు రేకెత్తుతాయి. కర్మఫలాన్ని అనుభవించడం తప్ప మరి తాను చేయగలిచింది ఏమీ లేదు అని గ్రహించిన సమయంలో మనం ఎవరు? కంటికి కనిపించే ఈ శరీరమా? ఈ దేహం కంటే వేరైన వారమా? స్వతంత్రులమా? పరతంత్రులమా? నశించిపోతున్నట్లున్నామే, చెల్లా చెదిరైపోయేటట్లున్నామే. మనం ఉండే స్థితి ఏమిటి? ఇలా ఉంటే ఎప్పటికీ ఎలా కడతేరగలము అని కొన్ని ఆశంకలు కొత్తగా బయలుదేరుతాయి. ఇవి ఇలా బయలుదేరడం హితానికి మార్గమే కదా. ఇలా నిర్హేతుకంగా ఒక కారణం అంటూ లేకుండానే భగవంతుడు ఆ చేతనుడిని అంగీకరిస్తాడు అనేది శాస్త్రాల్లో ఉందా అసలు? అంటే ఉన్నది. పాంచరాత్రం అనే ఆగమం ప్రకారం బయలుదేరిన సంహితలు 108. వాటిలో అహిర్బుజ్ఞ సంహిత అనేది ఒకటి. పాంచరాత్రస్య కృష్ణస్య వక్త నారాయణ స్వయం అన్నట్లుగా పాంచరాత్ర సహస్రం సకలానికి నారాయణుడే మొదటి కర్త అయిన తర్వాత దానిని లోకంలో ప్రచారంలోకి తీసుకుని వచ్చిన వారు ఒక్కొక్క సంహితకి ఒక్కొక్కరు ఉన్నారు. అందులో
ఈ సంహితకి అహిర్బుజ్ఞుడు అనేవాడు కర్త. అందుకని ఈ సంహిత పేరు అహిర్బుజ్ఞ సంహిత అని వచ్చింది. అహిర్బుజ్ఞుడు అంటే ఎవరో కాదండి, రుద్రుడే. నుణుణర్విల్ నీలార్ కండత్తమ్మాన్ అన్నట్లుగా సూక్ష్మాన్ని గ్రహించగల జ్ఞానం రుద్రునికి సత్వగుణం ఉద్రేకించినప్పుడు కలుగుతుంది. అలాంటి ఒక సమయంలో అతని దగ్గరికి నారదుడు వచ్చి తన సంశయాల్ని అడుగుతాడు. నారదుడు దేవర్షి, బ్రహ్మవేత్త కూడాను. అటువంటి ఆయన సందేహాల్ని నిర్ణయ రూపంగా వివరిస్తాడు రుద్రుడు. ఆ సందర్భంగా 14వ అధ్యాయంలో నారదుని ప్రశ్నలకు సమాధానం చెప్తూ సర్వేశ్వరునికి 2 రకాలైన శక్తులు ఉంటాయి. ఒకటి నిగ్రహ శక్తి, ఇంకొకటి అనుగ్రహ శక్తి. ఈ రెండిటి వల్లనే సంసారం మోక్షం కలుగుతూ ఉంటాయి జీవుడికి అని చెప్పాడు. దానినే వివరిస్తూ తిరోధానకరీ శక్తి సా నిగ్రహ సమాహ్వయ పుమాంసం జీవ సంయంస తిరోభావయతి స్వయం అని ప్రారంభించి జీవుని స్వస్వరూపము మొదలైనవి భగవంతుడి నిగ్రహ శక్తి వలన మూతబడిపోతాయి. అందువలనే మాటిమాటికి జన్మ మరణాలని పొందుతాడు అని చెప్పి భగవంతుడు అనుగ్రహ శక్తి వలన సంసారం నుంచి ఎలా బయటపడతాడో చెప్పడానికి ఏవం సంస్కృతి చక్రస్తే భ్రామ్యమాణే స్వకర్మభిః జీవే దుఃఖాకులే విష్ణోః కృపా కాప్యుపజాయతే సమీక్షితస్తు దాసోయం కరుణావర్షరూపయా కర్మసామ్యం భజత్యేవ జీవో విష్ణు సమీక్షయా శక్తిభావస్తవే జీవం ఉత్తారయతి సంస్కృతేః కర్మణి చ సమేతత్ర తూష్ణీం భావముపాగతే అని అంటాడు. అంటే సంసార చక్రంలో తన కర్మల వలన గిరగిరా తిరుగుతున్న ఈ జీవుణ్ణి చూసి సర్వేశ్వరుడికి ఒక విధమైన కృప కలుగుతుంది. అలాంటి కృప వలన వీడిపై ఆయన కటాక్షం పడుతుంది. అప్పుడు ఇంక ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం ప్రారంభిస్తాడు. అది అనుగ్రహ శక్తి అంటే. దాని వలన వీడు సంసారం నుండి విముక్తుడవుతాడు అని రుద్రుడు వివరిస్తాడు మరింతగా. అంతేకాదు మిగిలిన అధ్యాయ భాగంలో యదా హిమోషకాస్తానే పరిబర్హముపేయుషి నివృత్తమోషణోద్యోగాః తదాదంత ఉతాసతే అనుగ్రహాత్మికాయాస్తు శక్తే పాతకక్షణే తథా ఉదాసాతే సమీభూయ కర్మణితే శుభాశుభే తత్పాతానంతరం జంతుః యుక్తో మోక్ష సమీక్షయా ప్రవర్తమాన వైరాగ్యో విశేషే అభినివేశవాన్ ఆగమనాను సంచింత్య గురువునపి ఉపసర్ప్య చ లబ్ధ సత్తః ప్రకారైస్తే ప్రబుద్ధో బోధపాలనః అని అన్నాడు. అంటే పుణ్యపాపాలు అనేవి 2 దొంగలనుకోండి, ఎలాగైనా ఈ చేతనుని మీద తమ ప్రభావాన్ని చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. బాటసారి తన వస్తువులు మూటను పట్టుకుని ఉన్నంతసేపు దొంగలు ఊరికే ఉంటారు. తాము కూడా బాటసారులా ప్రవర్తిస్తారు. కానీ వీడు మూటని పక్కకు పెట్టగానే వెంటనే దొంగతనం చేస్తారు. అలాగే భగవంతుడు మన భారం వహిస్తున్నంతసేపు పుణ్యపాపాలు అనే దొంగలు మన్నేమీ చెయ్యరు, ఊరికే చూస్తూ కూర్చుంటారు. ఆయన ఆ మూటని అంటే మన భారాన్ని పక్కకు పెట్టినప్పుడే పుణ్యపాపాలనే దొంగలు తమ ప్రభావాన్ని మూటపై అంటే మనపై చూపుతారు. భగవంతుని నిగ్రహ శక్తి అంటే మూటని పక్కకు పెట్టడం, అనుగ్రహ శక్తి అంటే మూటని తాను వహిస్తూ ఉండడం. ఎప్పుడైతే అలా అనుగ్రహ శక్తి తన వైపుకు వచ్చిందో ఈ చేతనునికి మోక్షాపేక్ష కలుగుతుంది. వైరాగ్యం నానాటికి వృద్ధి పొందుతుంది. వివేకం కలిగి ఉండాలి అని అనుకుంటాడు. శాస్త్రం నేర్చుకోవాలి అనుకుంటాడు. సదాచారుని ఆశ్రయిస్తాడు. సత్తని జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానాన్ని రక్షించుకుంటాడు. సారగ్రాహి అవుతాడు. మంచి ఉపాయాన్ని అవలంబిస్తాడు. సంసారం నుండి కడతేరుతాడు. పరమపదాన్ని పొందుతాడు. అందుచేత ఇలా ఈ విధంగా పాంచరాత్రంలో వివరించబడింది కనుక భగవంతుడు నిర్హేతుకంగా జీవుల్ని అనుగ్రహిస్తాడు. శాస్త్రంలో చెప్పినవే కావు, దానిని నేరుగా అనుభవించి ధన్యులైన నమ్మాళ్వార్లు కూడా అనుగ్రహించారు తమ శ్రీ సూక్తులలో. వెరిదేరుల్ సేవర్ అనే పాసురంలో తన నిర్హేతుక కటాక్షాన్ని రహస్యంగా ఉంచుకోవాలని భగవంతుని ఉద్దేశం కాదట. అందరూ ఎరిగి అందులో ఏమాత్రం సంశయం లేకుండా ఉండడానికి బహిరంగంగానే కృప చేస్తాడట ఆయన. అయితే దాని తర్వాత పాసురంలో ఒక విశేషం ఉంది. ఆ పాసురం శైవార్గట్కు అని ప్రారంభమవుతుంది. అందులో చూడగానే ఆయన మనస్సుకి సంతోషం కలిగే విధంగా కొన్ని సుకృతాలు చేసిన వారికి
కృప చూపి అనుగ్రహిస్తాడు అనే అర్థం వస్తుంది. అది అలా అర్థం చేసుకోకూడదు. చేసుకుంటే ముందరి పాసురంలో ఉన్న వేరిదే అనే పదానికి అర్థం కుదరదు. అందుచేత శైవార్ గట్కు అంటే తాను కృపతో కటాక్షించాలని ఎవరి గురించి తలచారో వారికి అని అర్థం చేసుకోవాలి. అయితే కొందరు ఇంకొకలా చెప్తారు భగవంతుని అనుగ్రహ విషయంలో. ఈ చేతనుడికి మొదట భగవంతుడి మీద ద్వేషం పోవాలి, తర్వాత ఆయన యందు బుద్ధి కలగాలి. మొదటి స్థితిని అద్వేషం అని అంటారు, రెండో దానిని ఆభిముఖ్యం అని అంటారు. మొదటి దశ పుణ్యం కారణం, రెండో దశకి ఆయన కృప కారణం అనేదే కొందరు అనే మాట. అది అంత సరిపోదు. ఆత్మగుణాల్లో అద్వేషం అనేది మొట్టమొదటిది. అంత ఉత్కృష్టమైనది ఏవో చిన్న చిన్న పుణ్యాల వలన అంటే ఉచితం కాదు కనుక దానికి కూడా భగవత్ కృపే కారణం అని చెప్పడమే తగుతుంది. అసలు సుకృతం పుణ్యం అంటే ఏంటి? ఇది చెయ్యి అని శాస్త్రం విధించి ఉండాలి. కర్తలు అంటే చేతనులు దానిని బుద్ధిపూర్వకంగా చేసి ఉండాలి. అప్పుడే దానిని సుకృతం అని అనవచ్చు. మరి భగవంతుడు మనలో ఏరుకుంటాడని చెప్పిన యాదృచ్ఛికము, ఆనుషంగికము, ప్రాసంగికము అయిన వీటిని శాస్త్రము విధించలేదు, మనము చెయ్యాలని చెయ్యడం లేదు. అయితే ఇవి సుకృతాలు ఎలా అయినాయి? ఎవరి పేరు పెట్టారు అనిపిస్తుంది. మనం పెట్టలేదు ఈ పేరు. భగవంతుడే సర్వముక్తి ప్రసంగం రాకుండా ఉండాలని ఈ పేరు పెట్టి ఉంటాడు అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ నిర్హేతుక కృప గురించి ఆళ్వార్ల పాసురాల్లో ఇందాక చూపించినట్లు ఇంకా కొన్ని చోట్ల పరస్పర విరుద్ధాల్లా అనిపించే సందర్భాలు ఉన్నాయి. కానీ అలాంటి వైరుధ్యం వాటిలో లేనే లేదు. అవన్నీ ఎత్తి సమర్థించి చూపించాలంటే ఇప్పుడు సమయం చాలదు. ఇప్పటికే ఆలస్యమైంది కనుక అవి ఇంకొక మారు చూద్దాం. అందుచేత ఇదివరకు నేను చెప్పినట్లుగా తనని తలుచుకొని ఎలా భయపడతామో, తన దుష్కృతాలు తలుచుకొని ఎలా భయపడతామో, అలాగే భగవంతుడు చేసే ఈ కృషిని తలుచుకొని అమ్మయ్య అని భయం పోయి నిశ్చింతగా ఉండవచ్చును. ఇక జీవుడు విముఖుడుగా ఉన్న దశలో కూడా భగవంతుడు కాపాడుకుంటాడు కనుక ఇక భయపడే ప్రసక్తే ఉంది. ఎదిర్ సూజుల్ పుక్కు అన్నట్లుగా అన్ని వైపులా మాటు వేసి ఉన్నాడు ఆయన. అంతటా వ్యాపించి ఉన్నాడు. మనం ఎటూ పారిపోకుండా మనని తన దగ్గరికి తీసుకోగలడు. అవతారాలెత్తి మనని మాటిమాటికి పలకరిస్తూనే ఉన్నాడు. అసలు ఆయన చేతనాలన్నిట్లోనూ ఎందుకు వ్యాపించి ఉన్నాడు? ఒక దొంగని పట్టుకోవాలంటే ఊరంతా పోలీసు వారు చుట్టుముట్టి వ్యాపించినట్లుగా ఆత్మాపహారం చేసి స్వతంత్రులం అని తిరుగుతున్న మనని పట్టుకొని తన వశం చేసుకుని ఉజ్జీవింపచేద్దామని తాను ఈ చేతనాలలో వ్యాపించి ఉన్నాడు. మొన్నీజ్ఞానత్తిల్ అనే పాసురంలో ఆళ్వార్లు ఈ సృష్టిని భగవంతుడు తన కోసమే చేశాడని, అవతారములు తన కోసమే ఎత్తాడని, గుణచేష్టితాదుల ప్రదర్శన కూడా తన కోసమే అని అనుగ్రహించారు. తను అంటే ఆళ్వార్ల కోసం అని పాసురంలో అర్థం. అంటే మనందరి కోసం అన్నమాట. అలాగే చేతనాలలో ఆయన వ్యాపించి ఉండడం కూడా మన కోసమే, సందేహం లేదు. చేతనుడు తాను చేసిన కర్మఫలాన్ని ఎలా తప్పనిసరిగా అనుభవించాలో అలాగే భగవంతుని కృపాఫలాన్ని కూడా అనుభవించక తప్పదు. అవశ్యం అనుభోక్తవ్యం అని వాటిని ఎలా చెప్పారో అలాగే కృపాఫలాన్ని కూడా అనుభవించక తప్పదు. అయితే ఇంకో సందేహం, భగవంతుడి కృప ఆయనలాగే అనాది కదా, అంటే ఆయన ఉన్నప్పటి నుంచి ఉన్నది కదా, కర్మలు చేసి ఆయన నిగ్రహానికి పాత్రుడైన వీడు ఆ కృపకి ఇంతకాలం పాత్రుడు అవలేదు, లేదా భగవంతుడి నిరంకుశ స్వాతంత్రం వలన ఆ కృప వీడి మీద పడలేదు, అలాగే ఇంకా చాలా కాలం పడదేమో అని అనిపించవచ్చు. నిజమే, కానీ ఒక విషయం గమనించాలి. సర్వేశ్వరుడు శాస్త్రం అనేది పెట్టి తాను కొన్ని నియమాల్ని ఏర్పరచుకున్నాడు. దాని ప్రకారం ఈ చేతనుడు చేస్తే అప్పుడు అనుగ్రహిద్దాం అని అనుకున్నాడు. ఇలా ఆయన అనుకోవడం ఆయన స్వాతంత్ర్యం. చేతనుడు శాస్త్ర ప్రకారం చేయకపోవడం వాడి స్వాతంత్ర్యం. ఇలా ఈ రెండు స్వాతంత్ర్యాలు విజృంభించేసరికి పాపం భగవంతుని కృప రెండు ఎత్తైన ఒడ్ల మధ్య ఒదిగి ప్రవహిస్తున్న నదిలా నీరసంగా ఉంటుంది. కానీ వీడంతకాలమైనా మారకపోయేసరికి ఇక వీడింతే, మనమే వీడి దుర్గతిని తొలగించాలి అని భగవంతుడు సంకల్పించగానే ఆ కృప అనే నదీ ప్రవాహం పొంగి ప్రవహించడం ప్రారంభించి రెండు స్వాతంత్రాలనే ఒడ్లను తోసేసి
అణిచిపెట్ట వీలు లేకుండా పెరిగిపోతుంది. అందుచేత ఇది వరకు చెప్పినట్లుగా మనకి భయం కలగడానికి హేతువు మన కర్మ. భగవంతుడే ఉపాయమని తలచి ఉన్నా ఇంకా సంసారం వదలలేదే. కారణం అయ్యో మన కర్మలే కదా అని స్మరించుకొని భయపడాలి. కానీ అదే సమయంలో సంసారం చక్రంలా తిరిగే సంసారం సూழ்పిరప్పుం మరుంగే వరప్పెరుమే అని చెప్పబడిన సంసారం ఇక మన దగ్గరికి రాదు. శరీరం పడిపోయే సమయంలో భగవంతుని కృప తప్పదు అని మనం నిశ్చింతగా ఉండడానికి భగవంతుని కృపని కరుణని అనుసంధించుకోవాలి. అయితే ఇలా భయపడుతూ ఉండడం, మళ్ళీ అమ్మయ్య పర్వాలేదు అనుకోవడం ఇలా ఎంతకాలం? తప్పదు. శరీరం ఉన్నంతకాలం తప్పదు. చేసిన పాపాలు తలుచుకొని భయపడగానే భగవంతుని కరుణని తలుచుకోవాలి. ఇలా భయం అభయం రెండూ మారి మారి జీవితాంతం నడుస్తూ ఉంటాయి. పోనీ ఆయన మీద విశ్వాసాన్ని సంపూర్ణంగా ఉంచి ఎప్పుడూ నిర్భయంగా ఉండడం కుదరదా? మనకుండే అవిద్య, కర్మ, వాసన, రుచి అనేవి ఉన్నాయే, ఇవి అలా ఉండనివ్వవు. ఇంకా సంసారం మీద పడిపోతే ఎలా ఏం చేయగలం అనే భయాన్ని కలిగిస్తూనే ఉంటాయి. సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి అన్న ఆయన మాటను తలుచుకుంటే అమ్మయ్య అనిపిస్తుంది. కానీ మళ్ళీ అంతలో అవిద్య, కర్మ, వాసన, రుచులు బయలుదేరి భయం వేస్తుంది. ఇలా భయాభయాలు జీవితాంతం మారుతూ ఉంటాయి. అయితే ఈ స్థితి ఎలా పోతుంది అనే విషయం గురించి తర్వాత చెప్పుకుందాం. చాలా ఆలస్యం అయిపోయింది. ఎవరెవరో అవతల నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. ఇంక ఉంచేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని క్యాసెట్ ముగిసింది. ముఖ్య విషయాలు చాలా తెలుసుకున్నాము అన్న తృప్తితో లేచారు బామ్మగారు, మనవరాళ్ళు కూడా. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.